హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు కొన్ని క్లీనింగ్ టిప్స్, టైం సేవింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. మీరుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అయితే మర్చిపోద్దు. నేను వీడియో పెడితే వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ టిప్ అండి, ఇడ్లీ రేకులు చూసారా? ఇడ్లీ మనం పెడుతూ ఉంటాము. సో ఒక్కొక్కసారి చాలా డల్ అయిపోతూ ఉంటాయి. ఎంత వాష్ చేసినా సరే ఇడ్లీ రేకులు అనేది చాలా డల్గా అయిపోతాయి కదా. డల్నెస్ అని పోవడానికి ఇడ్లీ రేకులు అనేది చిన్న క్లినిక్ టిప్ అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఒక పెద్ద మూకుడు తీసుకుంటాము. ఆ మూకుడులో అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా. సో అల్యూమినియం ఫాయిల్ని ఇలాగా మనం చిన్న రోల్ చేసుకొని 4 బాల్స్ మీ వాటర్ తగినట్టు, నేనైతే ఇంత వాటర్ వేసాను కాబట్టి తగినట్టు అల్యూమినియం ఫాయిల్ వేసుకొని బేకింగ్ సోడా వేసుకొని ఇడ్లీ రేకులు అయితే మన దగ్గర ఎన్ని ఇడ్లీ రేకులు ఉన్నాయో అన్ని ఇడ్లీ రేకులు అయితే దీంట్లో పెట్టుకోవాలండి. అంటే మనం ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇడ్లీ పాత్రలో పెట్టుకునే దానికి మూకుడులో పెట్టడం కానీ డిఫరెంట్ అయితే ఉంటుంది. మూకుడు అనేది వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనకి అంటే బాగా క్లీన్ అవ్వడానికి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. నీళ్ళు మరకక ముందే వేసాను కాబట్టి 1 నిమిషం నుంచి 2 నిమిషాల్లో నీళ్ళు మరుగుతుంది. స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనమైతే మూత తీసి చూసారు కదండి, కలర్ డిఫరెన్స్, డల్నెస్ అంతా పోయి చాలా కొత్తలా అయితే ఇడ్లీ రేకులు అయితే మాకు కనిపిస్తుంది. తర్వాత సోప్తో అయితే మనం వాష్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదండి, వాటర్ కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది. దీన్ని బట్టి మనం గమనించవచ్చు ఇడ్లీ రేకులు కూడా బాగా క్లీన్ అయిపోయాయి. మీకు ఈ టిప్ కానీ యూజ్ అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోదు. నెక్స్ట్ టిప్ అండి, పండుగలు వస్తూనే ఉంటాయి. సో స్వీట్స్ చేస్తూనే ఉంటాము. సో స్వీట్స్ చేస్తున్నప్పుడు ఇలాంచి దంచుకోవడానికి కానీ, ఏదైనా జీడిపప్పులు కానీ ఏవైనా దంచుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం కదండి. సో యూజ్ చేసినప్పుడు ఏంటంటే మసాలా మనం ఇంతకుముందు మసాలా దినుసులు కానీ లేదంటే అల్లం వెల్లుల్లిపాయ కానీ మనం దంచడం వల్ల ఏంటంటే బాగా స్మెల్ అనేది ఉండిపోతుంది కదా. సో అలాంటి స్మెల్ ఏం లేకుండా ఉండాలి అంటే ఎంత మనం సోప్తో వాష్ చేసినా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో స్మెల్ పోవాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. కొంచెం న్యూస్ పేపర్లు తీసుకోవాలి. న్యూస్ పేపర్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా 2 నిమిషాలు ఇలా ఉంచేసి మనం ఒక్కసారి ఇలాగ పైది ఉంటుంది కదండి కూటంది, అది మనం ఒక్కసారి తిప్పేసుకున్నాం అనుకోండి. తిప్పేసుకుంటే ఈ 2 నిమిషాల్లో అయితే స్మెల్ పోతుంది. అది కూడా ఎటువంటి సోప్ ఏం పెట్టకుండానే మనకి స్మెల్ రాకుండా అయితే ఉంటుందండి. తర్వాత ఈ పేపర్ ముక్కలు లేదంటే వాటర్ తీసేసి మనం బాగా వాష్ చేసుకొని ఎండలో పెట్టుకోవడమేనండి. ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మనకి బెండకాయలు అనేవి కట్ చేయడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇబ్బంది పడడం అంటే పెద్ద పనేం లేదండి, తొందరగా అయిపోవాలి. బెండకాయ ఒక్కటి కట్ చేయడం అంటే బోల్ టైం పడుతుంది. అన్ని బెండకాయలు కలిసి కట్ చేయడం అంటే అన్నీ ఒకటి కదిలిపోతాయి కదండి. ఆ కదిలిపోకుండా అన్ని బెండకాయలు ఇలా కలిపేసి ఒక రబ్బర్ బ్యాండ్ చుట్టేసుకోవాలండి. ఒక పెద్ద రబ్బర్ బ్యాండ్ మనం తీసుకున్నాం అనుకోండి, బెండకాయలు ఆ రబ్బర్ బ్యాండ్ చుట్టూ మనకి ఆ రబ్బర్ బ్యాండ్ సరిపడైతే పెట్టుకోవచ్చు అండి. ఒక చిన్న తీసుకున్నాం అనుకోండి, కొన్ని అయితే బెండకాయలు పడతాయి. ఇలా పెద్ద రబ్బర్ బ్యాండ్ ఒకటే పెట్టాలండి. మనం డబల్ పెట్టామనుకోండి ఇంకా తక్కువ అయితే బెండకాయలు పడతాయి. ఈ విధంగా బెండకాయల్ని చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో ఈజీగా ఈ రబ్బర్ బ్యాండ్ సహాయంతో బెండకాయలు అనేది చాలా ఎక్కువ కట్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా అయిపోతుంది పని. అదేవిధంగా బెండకాయలు కాకుండా బీన్స్, బర్బాటి, ఒకవేళ మనకి పీచులు అనేవి లేకపోతే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ అండి, గాజులు మనం తెచ్చుకుంటాము, కొనుక్కున్న తర్వాత వేసుకుంటాము. ఆ వేసుకున్న వెంటనే కూడా మనకు ఒక్కొక్కసారి అక్కడ ఎంత చెక్ చేసుకున్నా సరే గాజులు ఇంటికి వచ్చేసరికి ఇరిగిపోతాయి. అంతేకాకుండా మెరుపులు అనేవి చేతికని అంటికిపోతాయి కదా. సో చాలా ఇబ్బంది పడతాం. చేతికి అంతా మెరుపులు అంటుకున్నాయి, డ్రెస్కి మెరుపులు అంటుకున్నాయి అని అనుకుంటాం కదా. చేతికి మెరుపులు ఎంత క్లీన్ చేసుకున్నా సరే పోవు. అలాంటి ఇబ్బంది ఏం పడకుండా ఈ చిన్న చిట్కా అండి. అదేంటంటే ఫస్ట్ అయితే ఇడ్లీలు పెట్టుకుంటాం కదా. సో ఆ ఇడ్లీ పాత్ర అయితే తీసుకోవాలి. మీ ఇంట్లో ఇడ్లీ పాత్ర లేదు అనుకుంటే ఒక మూకుడులో ఒక ప్లేట్ పెట్టి, ఒక చిన్న స్టాండ్ పెట్టి ప్లేట్ పెట్టుకున్నా ఓకే. ఇడ్లీ ఏ విధంగా మనం పెట్టుకుంటామో ఆ విధంగా మనకి ఇడ్లీలు బదులు ఈ గాజులు అయితే పెట్టండి. మీ దగ్గర ఎన్ని గాజులు ఉన్నాయో అన్ని గాజులు పెట్టేసి ఒక 1 మినిట్ స్టవ్ ఆన్ చేసేసి 1 మినిట్ వరకు ఉంచితే సరిపోతుంది. వెంటనే ఆఫ్ చేసేసారనుకోండి, తీసి కొంచెం చల్లారే వరకు అలాగే ఉంచండి. చేతులు అయితే కాలుతాయి కదా. చల్లారిన తర్వాత
కొంచెం క్లాత్తో కొంచెం తుడుచుకొని ఆరబెట్టిన తర్వాత మనం స్టోర్ చేసుకోండి. అంతేకాకుండా మీకు రిజల్ట్ అనేది వెంటనే తెలుస్తుంది. ఎందుకంటే కొంచెం వేడి చేసామనుకోండి, గాజులు అనేవి ఇరికిపోకుండా ఉంటుంది. చాలా షైనింగ్గా అయితే ఉంటుంది. చూసారు కదండి ఎంత షైనింగ్గా ఉన్నాయో. జస్ట్ 1 మినిట్ పాటు మనం పొయ్యి మీద పెడితే చాలు. ఇకనే టిప్ నచ్చితే లైక్ చేయండి. వెల్లుల్లిపాయలు ఒలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. సో ఇలా అయితే తీసేస్తాము. ఇలా పాయలు చిన్న తీసేసిన తర్వాత వెల్లుల్లిపాయలు పైన పొట్టు తీయడానికైతే ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఎటువంటి శ్రమ లేకుండా ఈ చిన్న చిట్కాతో అయితే పైన మనం పొట్టు అనేది ఈజీగా తీసేయచ్చు. మన దగ్గర అప్పుడు కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకుంది కానీ, సో ఇలాంటిది ఉంటుంది కదండి. సో ఇలాంటి మధ్యలో వెల్లుల్లిపాయలు ఇలా విధంగా పెట్టేసి మనం పొయ్యి మీద ఒక్క 1 మినిట్ 130 సెకండ్స్ నుంచి 1 మినిట్ పాటు జస్ట్ మనం హీట్ చేసామనుకోండి. వీడియోలో చూపించిన వరకు హీట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆ వెల్లుల్లిపాయ అనేది కొంచెం మెత్తబడుతూ ఉంటుంది. మెత్తపడడం వల్ల పై పొట్టు ఈజీగా వస్తుంది. చూసారు కదండి. ఇలా వేడి చేసిన తర్వాత కొంచెం ఒక్క 2 నిమిషాలు, ఒక్క నిమిషం సరిపోతుందండి. ఒక్క నిమిషం కొంచెం చల్లారిన తర్వాత వెల్లుల్లిపాయ పై పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. అదేవిధంగా ఓపెన్ చేయగానే ఇట్టే ఊడిపోతుందండి. వీడియోలో మీకు లైవ్గా చూపిస్తున్నాను. చూసారు కదండి ఎంతో ఈజీగా మనం ఎక్కువేం శ్రమ పడకుండానే ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఒలుచుకోవచ్చండి. ఇవ్వండి ఈరోజు టిప్స్. మీకు కానీ టిప్స్ నచ్చాయా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.